సో ఈ వర్షాకాలంలో నోస్ అనేది బాగా బ్లాకింగ్ గా ఉండడం గానీ, తుమ్ములు అనేది కంటిన్యూస్ గా రావడం గానీ గమనించారా? అయితే ఈ వీడియో మీకోసం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ రోజా అండ్ ENT సర్జన్ ఫ్రమ్ బాచ్పల్లి, హైదరాబాద్. సో ఈ వర్షాకాలంలో మెయిన్ గా తేమ ఆర్ హ్యూమిడిటీ వల్ల ఈ డస్ట్ మైట్స్ కానీ ఫంగస్ కానీ ఎక్కువగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి మన ఎలర్జీ సిమ్టమ్స్ ని ట్రిగర్ చేస్తూ ఉంటాయి. సో మనం కొన్ని ప్రివెంటివ్ టిప్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ద ఫస్ట్ వన్ ఇస్ ఫ్రీక్వెంట్ గా మనం హ్యాండ్ వాష్ అనేది చేసుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ పాయింట్ ఈస్ మనం ఆ డస్టింగ్ ఎన్విరాన్మెంట్ కానీ ఆర్ హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉన్న ప్లేసెస్ కి వెళ్ళడం అవాయిడ్ చేయాలి. అండ్ థర్డ్ పాయింట్ ఈస్ మన హౌసెస్ ని వెల్ వెంటిలేటెడ్ గా ఉంచుకోవడము ఆర్ డస్టింగ్ ఎక్కువగా లేకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇన్ కేస్ మన ఇల్లు అనేది ఒకవేళ కన్స్ట్రక్టెడ్ ఏరియాస్ కి దగ్గరగా ఉంది అనుకోండి, అప్పుడు మనం ప్యూరిఫైర్ అనేది యూజ్ చేయడం బెటర్. అండ్ ఫోర్త్ వన్ ఈస్ బయటికి వెళ్ళినప్పుడు ఆర్ వర్షం తర్వాత ఆర్ డస్ట్ ఎన్విరాన్మెంట్ లో వెళ్ళినప్పుడు కంపల్సరీగా మాస్క్ అనేది యూజ్ చేయాలి. అండ్ వాటర్ అనేది ఇంటేక్ బాగా ఉండడం వల్ల కూడా మనకి నోస్ లోపల టిష్యూ అనేది హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఫిఫ్త్ పాయింట్ ఈస్ సెలైన్ నేజల్ స్ప్రేస్ ఆర్ సెలైన్ వాషెస్ కానీ యూజ్ చేయండి.